చాలా ఎలా ఉంది మార్కెట్ 3 మంత్స్ నుంచి కూడా కాస్త డల్గానే ఉంది. కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక పాజిటివ్ అంటే యాక్చువల్గా స్టెబిలైజ్డ్ కండిషన్లో ఉంది ప్రస్తుతం మార్కెట్. అటు మరీ భూమి కాదు, బరస్ట్ కాదండి. డెఫినెట్గా ఏంటంటే ఒక పాజిటివ్ సైన్స్ అయితే ఉన్నాయి. అట్లనే నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ ఈరోజు మార్కెట్ కొంచెం పాజిటివ్గానే ఉంది. కానీ గతంలో తీసుకున్నామంటే మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అనేది కామన్. ఒక స్టేజ్ పీక్లో ఉంటుంది, ఒక స్టేజ్ ఏమో డౌన్లో ఉంటుంది. కానీ ఈసారి ఎందుకు కాస్త డిఫరెంట్గా కనపడుతుంది, గతంలో కన్నా భిన్నంగా ఈసారి మార్కెట్ కనపడుతుంది. మార్కెట్ ఏమైనా పెరిగిద్ది అనే ఆలోచన చేద్దామని కొంతమంది అనుకుంటే, అంటే మార్కెట్ పెరిగే అవకాశం ఏమైనా ఉందంటే అది కనపడలేదు. సో మార్కెట్ ఏమన్నా మళ్ళీ కాస్త డౌన్ అయ్యి రేట్లు తగ్గుతాయంటే అది కనపడలేదు. ఒక కన్ఫ్యూజ్ వాతావరణం. అదే చెప్తాను, ఒక స్టెబిలైజ్ కండిషన్ ఇప్పుడు వస్తానికి చాలామంది కన్ఫ్యూషన్ అదే అండి. ఇన్వెస్ట్మెంట్కి చాలామంది తగ్గుతున్నారు, ఎందుకంటే ఒక స్టెబిలైజ్డ్ కండిషన్. ఈ కండిషన్లో ఏంటంటే వాటి పాజిటివ్ ఎప్పుడైతే పాజిటివ్ మనకి సైన్స్ కనపడంగానే మళ్ళీ కొన్ని జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కానీ, మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్స్ కానీ, బయట ఎక్స్టర్నల్ వార్ ఎఫెక్ట్ కానీ, ఈటీ ఎఫెక్ట్ అనేది కొన్ని నెగిటివ్ కూడా కొంచెం వరకు ఎఫెక్ట్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడే జనాలు ఏంటంటే తొందరపట్టలేదు ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనమాట. దీనివల్ల ఏంటంటే డిలే అవుతుంది యాక్చువల్గా మీకు. అందుకనే మీకు ఎక్కడైనా కానీ రిజిస్ట్రేషన్స్ కానీ పెద్దగా తేడా ఏం కనిపెట్టాల. మేబీ వేరియేషన్ ఆఫ్ 5 to 10% వేరియేషన్లో ఉంది అందుకని. సో మొత్తం మీద ఓ పక్క గల్ఫ్ కంట్రీస్లో జరుగుతున్న యుద్ధం, దాని ప్రభావం కూడా మొత్తం ప్రపంచ దేశాల మొత్తం మీద పడింది. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ అని కాదు, అక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకుంటే రియల్ ఎస్టేట్ గురించే మాట్లాడుకున్నాం. ఒకప్పుడు మనకి రియల్ ఎస్టేట్ అనే డెస్టినేషన్ దుబాయ్, అత్యంత సేఫ్టీ ప్లేస్ అని చెప్పి కూడా ప్రపంచ కుబేర్లంతా దుబాయ్ వైపే చూశారు, అక్కడే పెట్టుబడులు అంతా పెట్టారు. కానీ ఈరోజు పరిస్థితి అక్కడ చేంజ్ అయిపోయింది, ఎవ్వరు ఊహించిన పరిస్థితి ఇది. సో దుబాయ్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు బిలియనర్స్ కూడా ప్రాణాలు అరిచేతిని పెట్టుకొని ప్రాణాలతో బయటపడితే అదే మనకి ఇంకా ఆస్తి అని చెప్పి కూడా చాలామంది అలా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఓవరాల్గా తీసుకున్నామంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు దుబాయ్లో ఈ విధంగా జరుగుతుందని. దుబాయ్ ప్రాపర్టీ షోస్ కూడా హైదరాబాద్లో బాగా జరిగేవి, ప్రతి ఎవ్రీ వీక్ జరిగేవి. దుబాయ్లో ఇన్వెస్ట్ చేయండి, సేఫ్టీ ప్లేస్, ఇంకా అక్కడ మీకు కావాల్సిన అన్ని జీరో ట్యాక్స్, ఫ్రీ వీసాస్, దెర్ ఆర్ మెనీ నంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ దుబాయ్ ప్రొవైడ్ చేసిందండి. ఏదైనా కానీ ఒక వెల్త్ క్రియేషన్లో కానీ ఏంటంటే ఎప్పుడైనా కానీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్సే వస్తుంటే, మీరు ఒకసారి మీరు పాస్ట్ హిస్టరీ చూసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్సే వస్తుంది. సార్ ఆ టైంలో ఆపర్చునిటీ ఎత్తుక్కోవాలా. ఇది మొత్తం అదేనండి కుబేరులు. అవునండి, ఇప్పుడు ప్రపంచం మనకెందుకండి ఎక్కువ. ఈ రోజు కూడా సినీ ఫీల్డ్ అంతా, బాంబే సినీ ఫీల్డ్ కానీ, ఇండియా సినీ ఫీల్డ్ కానీ దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. హై నెట్వర్త్ ఆల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కూడా హెచ్ఎన్ఐస్ కానీ, యుహెచ్ఎన్ఐస్ కానీ అక్కడ ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే అక్కడ అడ్వాంటేజ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ ఏది జీరో ట్యాక్స్ ఇన్స్ట్రక్షన్స్, చాలా ఫెసిలిటీస్, వీసా ఫ్రీ, ఇవన్నీ చాలా అడ్వాంటేజ్ అనేది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అక్కడ ఇన్వెస్ట్ చేశారు. అదే మొన్న జరిగింది ఏంటి, మీరు చెప్పినట్టుగా ఇరాన్ యుఎస్ వార్లో ఏం జరిగింది, ఒక మిజైల్ కానీ ఒకటి హిట్ అయిన ఉంటుంది. అప్పుడు ఏం జరిగింది అంటే దెర్ ఈజ్ నో థింగ్ విచ్ ఈజ్ టోటల్లీ రిస్క్ ఫ్రీ అనేది ఏది ఉండదు. అంటే దుబాయ్ కూడా సేమ్ రిస్క్ ఈజ్ ఈ రోజు కూడా ఇన్వాల్వ్డ్. అందుకని ఏంటంటే చాలామంది కూడా ఇటు దుబాయ్ ఎఫెక్ట్ కానీ, ఇటు యుఎస్ఏ ఎఫెక్ట్ కానీ హైదరాబాద్ని ఎన్నుకుంటున్నారు. ఇప్పుడు అక్కడికే వస్తున్నా ఆ పాయింట్. ఇప్పుడు దుబాయ్ గురించి మనం కంప్లీట్ అవ్వలేదు. సో హైదరాబాద్ గురించి అదే ఇప్పుడు ఏంటంటే వెల్త్ క్రియేషన్ ఎప్పుడు అవ్వాలి అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ని మనం విజువలైజ్. ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది సార్, ఎవరు ఊహించలేదు. ఓకేనా, కానీ మళ్ళీ దుబాయ్ కోలుకోవాలంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సో ఈ లోపు ప్రపంచ కుబేర్లంతా కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, అక్కడ పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళు కావచ్చు, ఇప్పుడు తమ ప్రదేశాల్లోనే వాళ్ళ సేఫ్టీ అనుకుని అక్కడే ఉండిపోతారంటారా, లేదు మళ్ళీ కొత్త ప్లేస్లో ఎదుర్కొంటారంటారా? ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనేది ఎప్పుడు స్మార్ట్ ఇన్వెస్టర్ ఒక్క చోట ఎత్తుక్కోరండి. ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోతాడు. దే డోంట్ సీ ద యాక్చువల్లీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ సంగతి నేను చెప్పేది. ఇట్స్ నాట్ యావరేజ్ నార్మల్ ఇన్వెస్టర్స్. వాళ్ళు వెళ్ళిపోతారు.
మీరు చూసే ఉంటారు, అమరావతి వస్తుందనుకొని షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అమరావతి తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత అక్కడ ఇంకేం రాదు అనుకుని అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి అక్కడ అంటే ఇట్స్ నాట్ ద బేస్ ఆఫ్ ది. అక్కడ స్మార్ట్ ఇన్వెస్టర్ ఎప్పుడు చూసుకోడు, తన యొక్క కన్వీనియన్స్ కంఫర్ట్ చూసుకోడు, ఎక్కడ 4 డబ్బులు వస్తాయో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ మ్యాక్సిమం ఉంటుందని ఆ టైంని అవాయిడ్ చేయాలని కూడా ఎర్లీ బర్డ్గా ఎప్పుడు ఏంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్ వెల్త్ క్రియేషన్ ఎప్పుడంటే ఎర్లీగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మిగతా వాళ్ళందరూ వచ్చేలోపు తను వైండప్ చేసేసుకొని ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చేస్తాడు. అదే కదా ఇప్పుడు దుబాయ్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీరు ఇప్పుడు ఎప్పటికీ అది స్టెబిలైజ్ అయితే చెప్పలేము. ఎప్పుడైతే ఈ వార్ అనేది స్టాప్ అవుతుందో అప్పుడు స్టెబిలైజ్ అవుతానికి అవకాశం ఉంది. అండ్ అగైన్ ఈ డిపెండ్స్ ఆన్ అక్కడ లోకల్ గవర్నమెంట్ ఇంకే స్టెప్స్ తీసుకుంటుంది. ఇప్పుడున్న వాటిని డ్యామేజెస్ ఏదైనా జరిగినా కానీ ఏ విధంగా ఆ డ్యామేజ్ని రికవర్ చేసుకుంటూ ఎంకరేజ్మెంట్ ఇస్తుంది అనే దానిపైన కూడా చాలా వరకు ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయి. ఇన్వెస్టర్స్ ఏ స్మార్ట్ ఇన్వెస్టర్కి ఒక ప్లేస్ ఒక లొకేషన్ అనేది ఎమోషనల్గా అటాచ్ ఉండదు. అటాచ్ ఉంటే వెల్త్ క్రియేట్ అవ్వదు. వెరీ సింపుల్. నమస్కారం అండి, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అండ్ కన్సల్టెంట్. ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఎక్స్ డిఫెన్స్ ఆల్సో. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ పరంగా ఏదైనా కానీ మీకు డౌట్స్ ఉన్నా కానీ ఏ టైంలో కానీ యూ కెన్ కాంటాక్ట్ మీ. ప్రిఫరబుల్లీ వాట్సాప్. డెఫినెట్గా ఐ విల్ గివ్ రెస్పాన్స్. మై ఫోన్ నెంబర్ ఈజ్ 8121748850. మా ఆఫీసు కూడా కొక్కపేటలో ఉంది, నియర్ ఎస్ఆర్ఆర్ రివర్ వ్యూ ప్రాజెక్ట్ దగ్గర, అంటే రాజపుష్ప రేగాలి ఎదురు రోడ్ అనమాట. డెఫినెట్గా నేను ఒకసారి కలిస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఫోన్లో మనం అన్నీ మాట్లాడుకోలేము. బట్ ఓన్లీ జెన్యూన్ కస్టమర్స్.